హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పాలకూర ఆకుకూర తాలింపు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. యాక్చువల్లీ నిన్నే చెప్పాను కదా పాలకూర ఆకుకూర గురించి. ఇది ఎక్కడైనా అడవిలో దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని వండుకొని తినండి అని ఫ్రెండ్స్ అని చెప్పాను. అది ఎలా వండుకోవాలో వీడియోలో చూడండి. దాన్ని ఎలా కట్ చేయాలో కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంది, చూడండి ఫ్రెండ్స్. వీడియోలోన కొంచెం లెంతీగా ఉన్నా పర్లేదు, కానీ క్లియర్గా ఉంది వీడియో. ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ఆకుకూర అరుదైన ఆకుకూర, ఎక్కడైనా దొరికితే సో మీరు ఐడెంటిఫై చేసుకుని తెచ్చుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఎంత చిన్నగా కట్ చేసిందో. ఈ ఆకుకూర వచ్చేసి ఇలాగే తరుక్కోవాలన్నమాట. ఆకులు అలాగే వేస్తే బాగుండదు తినడానికి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒకసారి వీడియోలో మీరు బాగా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా కట్ చేసిందో మా మమ్మీ. సో ఈ ప్రాసెస్లో కట్ చేయాలన్నమాట. ఈ ఆకుకూర వచ్చేసి చాలా వరకు తెలియదు చాలామందికి. ఈ ఆకుకూర అప్పుడు కాలంలో చాలా ఉండేది, ఒక 100 years బ్యాక్. కానీ ఇప్పుడు కాలంలో దొరికేదే కష్టమైపోయింది. ఎక్కడో అడవిలో మనం ఐడెంటిఫై చేస్తే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ఆకుకూర గురించి. చాలామందికి తెలియదు. అడవిలో దొరుకుతుంది ఇది. అప్పుడైతే ఇండ్ల దగ్గర కూడా పెంచుకుంటుండే, తోటల్లో ఉంటుండే. ఇప్పుడు ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. అన్ని ఆకుకూరలు దొరుకుతాయి, కానీ ఈ ఆకుకూర చాలా రేర్ దొరకడము. దొరికితే మాత్రం దీన్ని చాలా ఇష్టంగా చేసుకుంటారు. మా మమ్మీ కూడా చాలా కష్టపడి అడవిలో వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ కట్ చేసి నా కోసమనే తెచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను అస్సలు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ ఆకుకూర చూడలేదు, తినలేదు కూడా. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ టైప్ కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా పెసలు బ్యాళ్ళు, ఇవి పెసలు. సో పెసలు అయితే బాగుంటాయని పెసలు తీసుకున్నాము. మీరు కందిబ్యాళ్ళైనా తీసుకోవచ్చు. సో దాంట్లో సాల్ట్ వేసేసి ఆకుకూర కట్ చేసింది మొత్తం దాంట్లో వేసేసి కొన్ని వాటర్ వేయండి, ఇంకొన్ని. ఎందుకంటే పెసలు అనేవి కొంచెం లేట్గా ఉడుకుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 3 విజిల్స్ అయితే చాలు ఫ్రెండ్స్. సో పెసలన్నీ మళ్ళీ ముద్ద కాకుండా బాగా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. 3 or 4 విజిల్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో 4 విజిల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్ మా ఇంట్లోన. చూడండి, సో ఇలా ఉడికింటాయి చూడండి ఫ్రెండ్స్. అంటే పెసలు బ్యాళ్ళు కూడా పగిలి ఉండకూడదు, కానీ బాయిల్ అయి ఉండాలి, ఉడికిండాలి. అలా ఉండాలి ఫ్రెండ్స్. అలా అయితే బాగుంటుంది, లేకపోతే ఆకుకూరలు అంతా ముద్ద అయిపోతుంది. దానికోసం ఇక్కడ చూడండి, ఆ రసం ఉంటాయి కదా, ఉడికిన వాటర్, ఇది సాంబార్ చేసుకోవచ్చు. సాంబార్ కూడా ఎలా చేసుకోవాలో నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్. తర్వాత తాలింపు ఎలా వేసుకోవాలో చూడండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోండి. ముందుగా ఒక చిన్న 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఆయిల్లోకి ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా మగ్గించండి ఫ్రెండ్స్. అంతకుముందు పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కారం ఏమీ వేయట్లేదు, పచ్చి కారం అయితే బాగుంటుందని పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము. చూడండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ. ఉల్లిపాయలు కూడా మగ్గేసాయి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించాలి పచ్చిమిర్చి పేస్ట్ని. అలాగైతే బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంటుంది, తినడానికి బాగుండదు. సో ఒక 30 seconds బాగా ఉడికించండి ఫ్రెండ్స్. ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తెరిచేసి బాగా ఉడికిందో లేదో చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసి సో ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూర, ఆకుకూర, పెసలు బ్యాళ్ళు ఉంటాయి కదా, మొత్తము దాంట్లో వేసేయండి ఫ్రెండ్స్. మొత్తం వేసేసి నీట్గా బాగా అంతా ఆకుకూరకి స్పైస్ అంతా బాగా పట్టేలాగా బాగా కలపండి ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఆయిల్, పచ్చిమిర్చి అంతా బాగా కలవాలి. కలిపితే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. నేను కూడా తిన్నాను ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. చాలా న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీలో దొరకదు ఫ్రెండ్స్ ఇది. సో విలేజ్లో ఉండేవాళ్ళు మాత్రం అదృష్టవంతులే. ఏ ఆకుకూర అయినా కూడా న్యాచురల్గా దొరుకుతుంది, ఏ కెమికల్స్ వాడకుండా దొరుకుతుంది అనమాట. సో విలేజ్లోనే బాగుంటుంది ఫ్రెండ్స్, సిటీలో కంటే. ఏమంటే
సిటీలో బతకడానికి బాగుంటుంది, కానీ అంత న్యాచురల్గా దొరికేదంటే విలేజ్లోనే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.